ఈరోజు మనము షిరిడీలోనే ఒక మందిరానికి వెళ్తున్నాము. ఏకముఖ దత్త మందిరం అన్నట్టు. ఇది షిరిడీ లోపట అంటే షిరిడీ బయట ఉతల ఉంటుంది ఈ మందిరము. మన ఆటో వాళ్ళని చెప్పాను కదా, ఆటో వాళ్ళని మాట్లాడుకొని మేము వెళ్ళామని చెప్పేసి గుళ్ళన్నీ చూపించాడని చెప్పేసి. ఇది కూడా అక్కడ సాయిబాబా మొదటి భక్తురాలి గుడి ముందటనే ఆపోజిట్లో ఈ గుడి ఉంటుంది. దత్త అని అంటే మనకు 3 ముఖాలతోని దత్తాత్రేయుడు కనబడతాడు కదా, అలాంటిదే ఇక్కడ దత్తమాత గుడి అన్నట్టు. ఏకముఖ దత్తమాత గుడి అని చెప్పేసి చెప్పారు. ఇది కూడా గుడి బాగానే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా సాయిబాబా ఫొటోస్ ఇట్లా ఇవన్నీ చాలా బాగా అనిపించింది మాకైతే. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, షిరిడీకి వెళ్ళినప్పుడు చూడండి, బాగా అనిపిస్తుంది. అక్కడ దత్తమాత గుడి కూడా అంటే విగ్రహం కూడా చాలా పెట్టి ఉన్నది అక్కడ చెప్పారు. అక్కడ పూజారి గారు లేకుండే, మేము తర్వాత వచ్చేసి పూజారి గారు అక్కడ ఆరతి ఇచ్చేసి మాకు ఇచ్చాడు. చూస్తున్నారు కదా, దత్తమాత అంటే దత్తాత్రేయ అని 3 ముఖాలు ఉంటాయి కదా, అలా కాకుండా ఇక్కడ ఒకటే ఏకముఖ దత్త మాత అని చెప్పేసి చెప్పారన్నట్టు ఆ గుడి అన్నట్టు. మనకు చూస్తున్నారుగా గుడి ఎంత బాగుందో. బయట కూడా మంచిగా వరండాగా చాలా బాగా అనిపించింది. అవన్నీ ఫొటోస్ కూడా ఉన్నాయి, ప్రాచీనమైన ఫొటోస్ ఇవన్నీ. అవన్నీ గ్యాలరీగా ఏర్పాటు చేశారు, చూడడానికైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించింది, మరి మీరు ఎప్పుడన్నా వెళ్ళారా, వెళ్ళినప్పుడు చూసారా అని చెప్పేసి. చూస్తే అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎంతమంది చూస్తారో చూద్దాం మనం కూడా. ఆ దత్తమాత విగ్రహం చాలా బాగా అనిపించింది మాకైతే. ప్రశాంతంగా ఆ దేవత నిలబడి ఉన్నట్టయితే మాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇవన్నీ సాయిబాబా సంబంధించిన ఫొటోస్ ఇట్లా వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళవి కూడా ఫొటోస్ చాలా వరకు అక్కడ గ్యాలరీ లెక్క ఏర్పాటు చేశారు. మందిరం కూడా చాలా బాగా అనిపించింది. కింద చిన్న చిన్న మందిరాలు గిట్లా అవన్నీ బాగా అనిపించినాయి. మళ్ళీ మేము తర్వాత అక్కడి నుంచి టెంపుల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక కడప ఉంది. ఆ కడపకు అంటే పాతకాలపు నాణాలు, మన కొత్త కాలపు నాణాలు అంటే అప్పుడు ఇంతకుముందు 1 రూపీ ఇట్లా అవి వంటి ఉన్నాయి కదా, అలాంటి నాణాలు 5 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్స్ అనేది ఆ కడపకు కొట్టి పెట్టారన్నట్టు. మరి ఎందుకు కొట్టారని నాకైతే తెలియదు, కానీ అక్కడైతే డిజైన్గా అవన్నీ ఈ మూలలతోని కడపకైతే డిజైన్గా కొట్టి పెట్టారైతే. అది చూస్తేనైతే బాగా అనిపించింది నాకైతే. డిజైన్ చాలా మంచి డిజైన్లా ఉన్నాయి అన్నట్టు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి.